ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు. మనకి అదంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది అంతే. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, ఏం మాట్లాడకూడదో తెలిసినవాడు వివేకవంతుడు. విజయం మనల్ని ఊరికే వరించదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల, త్యాగం దాగుంటాయి. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుంది. అధైర్యం ఆవహిస్తోందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంత మాత్రం ఉపేక్షించొద్దు. దాన్ని మొగ్గలోనే దించేయండి, లేకపోతే మొదటికే మోసం. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. సరైన కారణాలే దృఢమైన పనులకు దారితీస్తాయి. పని ఏదైనా అనుభవపూర్వకంగానే అందులో పట్టు సాధిస్తారు. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. మనిషి పుట్టుకతో కాదు, చర్యల వల్లే గొప్పవాడు అవుతాడు. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. ఇతరులని మాటలతో గాయపరిచి తాము బలవంతులమని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు మానసికంగా అందరికంటే బలహీనులు. అనుకువలేకపోతే అందం కూడా వికారంగానే కనిపిస్తుంది. ఒకరిని ఎంతకాలం అయితే మనం అనుకరిస్తూ ఉంటామో అంతకాలం మన సొంత ఆలోచన కోల్పోతాం. విజయం అంతిమ లక్ష్యం కాదు, ఓటమి శాశ్వతం కాదు. అన్ని పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం. ఆశావాది తన శ్రమలో అవకాశాల్ని వెతుక్కుంటాడు. నిరాశావాది తనకు వచ్చిన అవకాశాల్లో శ్రమ ఉందనుకుంటాడు. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం మానేస్తే సగం సమస్యలు తొలగిపోతాయి. పుట్టుకతో ఎవరు గొప్పవారు కారు. వారు చేసే పనులే వారిని ఉన్నతంగా నిలబెడతాయి. జీవితంలో బాధపడవలసిన విషయం ఏదీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. బాధ్యత లేకుండా సమస్య వినకు. లోతు తెలియకుండా జనరల్గా సలహాలు ఇవ్వకు. విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చెయ్యకు. విధానం తెలియకుండా పరిష్కరించకు. రెండు వైపులా వినకుండా జడ్జిమెంట్ ఇవ్వకు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 జరిగినది మర్చిపోవాలి. 2 జరుగుతున్నది గమనించాలి. 3 జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒకసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావడం చాలా కష్టం. ఒకరి కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. నేను కరెక్టు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నేను మాత్రమే కరెక్టు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఎప్పుడూ ఇంకొకరి బలహీనతలతో ఆడుకోవడానికి ట్రై చేయొద్దు. టెంపరరీగా మీరు గెలిచి వారిపై ఆధిక్యత సాధించుకోవచ్చు ఏమో, కానీ పర్మనెంట్గా వారి దృష్టిలో ఓడిపోయి అసహించుకోబడతారు. మీరు ఎవరికైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే విమర్శ రుణం లాంటిది. అవతలి వారు ఏదో రోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు.
నువ్వు ఎక్కడ చనిపోతావో ఎలా చనిపోతావో నిర్ణయించడం నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఎలా బతకాలో నిర్ణయించుకోవడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తి అయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు, మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు. మనల్ని అర్థం చేసుకోలేని వారు 1000 మంది మన పక్కనే ఉండటం కంటే మనల్ని అర్థం చేసుకున్న వారు ఒక్కరు మనకు దూరంగా ఉన్నా చాలు, సంతోషమే. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఒకటి, నువ్వు నాలా ప్రేమించాలి, లేదా నా బాధ నువ్వైనా భరించాలి. ఆ రెండు నీ వల్ల కావు, నా ప్రేమ ఎప్పటికీ నీకు అర్థం కాదు. ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం, కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాము. ఇది నిజమే కదా. కష్టాలు ఊరికే మనల్ని భయపెట్టడానికి రావు, మనల్ని ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారన్నది నిజం. పెంచుకుంటూ పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటూ తరిగేది బాధ ఒక్కటే. పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావాల్సిందల్లా ఓపిక. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. బాధలో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణకాలం జారే మాట ఒక జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. చెట్టును నరికేయడం సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. కోపాలకు పోయి బంధాలను తెంచుకోకండి. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీరు తిట్టినా కొట్టినా చివరికి చీ కొట్టినా కూడా భరిస్తారు. వాళ్ళకి ఓపిక ఎక్కువ, మీపై ప్రేమ ఎక్కువే. అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. అలాంటి వాళ్ళను దూరం చేసుకోవడం అంటే మన సంతోషాన్ని దూరం చేసుకోవడమే. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నీవు అవసరం లేదని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదని అర్థం. ఎవరైతే మీ ముఖంలో సంతోషం చూడ్డాని కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరు ఎన్నడూ గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకి అతీతమైన అద్భుత హృదయం ఉంది కనుక. దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు,
దూరం అయ్యాక ఆ మనిషి విలువ ఏంటో తెలుస్తుంది. ఎవరు ముందు మాట్లాడాలి అన్న ఈగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒక్కరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి కేవలం మీతో ఉంటే చాలు అనుకునే వ్యక్తుల్ని ఎప్పుడూ మీ జీవితం నుండి వెళ్ళిపో అని చెప్పకండి. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు వదిలేస్తున్నప్పుడు ప్రాణాలు వదిలేయడం ఒక లెక్క కాదు. తర్వాత మీరు ఎంత బాధపడ్డా తిరిగి రారు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి కూడా. నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. నీవు నీ తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోతే నీ పిల్లలు కూడా నీకు విలువ ఇవ్వరు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయం అవుతుంది. మనం నవ్వడం అందరూ నేర్పిస్తారు, కానీ ఏడవడం మాత్రం మనం ప్రాణంగా ప్రేమించిన వారు మాత్రమే నేర్పిస్తారు. కష్టాన్ని ఓర్చి పనిచేసినప్పుడే మనిషికి విజయం విలువ తెలుస్తుంది. గుర్తుంచుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనుషుల విలువలు. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కకు పడవేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకు. ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు. ఓటమిని గుండెలోకి తీసుకోకు. ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేవు. గెలుపోటములకు అతీతంగా ముందుకు వెళ్ళడమే జీవితం. మీకు సంతోషాన్ని కలిగించేది మీరు ఉన్న స్థానం కాదు, మీ స్వభావం. జీవితంలో అనుకున్నది సాధించగలిగిన ఆనందం మీ వెంట లేకుంటే అంతా వ్యర్థమైనట్లే. చెయ్యకుండా చేశాము అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్విష్టి. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. అవరోధాలను అధిగమించడమే జీవితం. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. జీవితంలో ఎవరికీ ఎక్కువ దగ్గరవ్వద్దు. దగ్గరై బాధపడటం కన్నా మన లిమిట్స్లో మనం ఉండటం మంచిది. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మనం వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకుని రాదు, కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. నీ మీద నీకే నమ్మకం లేని సమయాన నిన్ను నమ్మేవాడే అసలైన మిత్రుడు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోదామా లేక వినకుండా సాగిపోదామా అనేది నీ అడుగులోనే ఉంటుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు.
ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. స్వార్థపరులు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసే వాళ్ళే స్వార్థపరులు అంటే. మనం ఒక రాయిని కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెతుట్టపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవి, అయినా వాటి ఐక్యత వలన లభించిన బలం చాలా పెద్దది, గొప్పది. ఐకమత్యమే మహాబలం. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. నేర్చుకోవాలనే తపన నీలో ఉంటే పిచ్చోడి దగ్గర నుండి కూడా ఏదో ఒకటి తెలుసుకోగలవు. నాకన్నీ తెలుసు అనుకుంటే తెలివైన వాడి దగ్గర నుండి కూడా నువ్వేమీ నేర్చుకోలేవు. ప్రతిరోజు కొత్తది, ప్రతి పరిచయం కొత్తదే. ప్రతి ఒక్కరిలో ఒక్కో కొత్త లక్షణం మనల్ని ఇబ్బంది పెట్టినా, ఆనంద పెట్టినా అది మన ఇష్టాయిష్టాలతో ముడిపడి ఉంటుంది, ఎదుటివారి తీరులో కాదు. మీరు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ నమ్మరు. కానీ అన్ని అబద్ధాలు చెప్పండి, అందరూ మీ వెంటే ఉంటారు. అందరూ దీన్ని ఒప్పుకోకపోయినా ఇది ఎప్పటికీ మారని సత్యం. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి సమాజంలో విలువైన గౌరవం, మంచి గుర్తింపు లభిస్తాయి. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి. అంతేకాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బతకలేవు. మనసుకు ఆశ ఎక్కువ, నచ్చింది ప్రతిదీ కావాలంటుంది. కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మనల్ని పొగిడేవారు మిత్రులు, మనల్ని ప్రశ్నించేవారు శత్రువులు అని అనుకుంటే మనంత మూర్ఖులు ఎవరూ ఉండరు. ఇతరుల గురించి నీకు చెబుతున్నారంటే నీ గురించి కూడా ఇతరులకు చెబుతారని మర్చిపోకు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా తన వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది. మంచి మనసుతో చూస్తే మంచి కనబడుతుంది, చెడు మనసుతో చూస్తే చెడు కనబడుతుంది. దృష్టిలోపం ఉంటే సరిచేసుకోవచ్చు, మనసులో లోపం ఉంటే సరిచేసుకోలేం. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.